పేదల పీడీఎస్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు బొక్కేస్తున్నారు. వారి నోట్లో మట్టి కొడుతున్నారు. పేదలకు ప్రతి నెల ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ఇస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మిల్లర్లు. తర్వాత తీరిగ్గా తక్కువ ధరకు వచ్చే తినడానికి పనికిరాని నాసిరకం బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అంటగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో తాజాగా వెలుగు చూసిన మిల్లర్ల అక్రమాల బాగోతంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టక ముందు రైస్ మిల్లులను నడపలేక అనేక మంది యజమానులు దివాలా తీశారు. సీఎంఆర్ కార్యకలాపాలు మొదలయ్యాక అదే మిల్లర్లు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వంటి రంగాల్లో రారాజుల్లా వెలుగొందుతూ ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదిగారు. అయినా ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ కార్యకలాపాల కోసం పెరవలిలోని శ్రీ మారుతి రైస్ ప్రొడక్ట్స్, శ్రీ విజయ సత్యదేవ ట్రేడర్స్ రైస్ మిల్లుల పేర్ల మీద బ్యాంక్ గ్యారంటీ కట్టి పౌర సరఫరాల సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. విజయశ్రీకి తూర్పుగోదావరి జిల్లా నుంచి 6046 టన్నులు, అల్లూరు జిల్లా నుంచి 407 టన్నులు, కృష్ణా జిల్లా నుంచి 850 టన్నులు కలిపి మొత్తం 7305 టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం పౌర సరఫరాల సంస్థ కేటాయించింది. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని స్వీకరించిన తేదీ నుంచి వారం రోజుల్లోపు మిల్లింగ్ ప్రారంభించి 2 నెలల్లోపు కస్టమ్ మిల్లింగ్ ను పూర్తి చేసి 67% బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ అందజేయాలి. అయితే ప్రభుత్వం నుంచి మొత్తం 7305 టన్నుల ధాన్యాన్ని తీసుకున్న విజయశ్రీ ఇప్పటి వరకు కేవలం 1071 టన్నుల బియ్యాన్ని మాత్రమే డెలివరీ చేసింది. ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ ను పీడీఎస్ అవసరాల కోసం నిల్వ చేయడానికి తాడేపల్లిగూడెం సమీపంలోని పెన్నాడలో ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ కు తరలించారు. పెన్నాడలో ఉన్న భారత ఆహార సంస్థ గోడౌన్ కు తరలించిన బియ్యాన్ని పరిశీలించిన ఎఫ్సీఐ అధికారులు నివ్వెరపోయారు. అవి తాజాగా మిల్లింగ్ చేసిన బియ్యం కాదని గుర్తించారు. పైగా ఆ ముడి బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ తో పాటు పురుగులున్నట్టు కనుగొన్నారు. మిక్స్డ్ ఇండికేటర్ మెథడ్ పరీక్షలో కూడా ఆ బియ్యం విఫలం కావడంతో మొత్తం 87 టన్నుల బియ్యాన్ని తిరస్కరించారు. పాలకుల వైఫల్యం ఇందులో స్పష్టంగా కనబడుతోందని వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. మిల్లర్లపైన సరైన చర్యలు తీసుకోవాలి. నాసిరకం బియ్యం, పురుగులు పట్టిన బియ్యాన్ని మళ్ళీ వాటిని శుభ్రంగా పాలిష్ పెట్టో లేకపోతే మంచి ధాన్యాన్ని పక్కన పెట్టుకుని వీటిలన్నింటినీ ఇవ్వడం అనేది సరైంది కాదు. ఎవరైతే మిల్లర్స్ ఇలా చేశారో మార్పు చేసి పంపడం కానివ్వండి, లేకపోతే పాడైపోయిన బియ్యం ఎవరైతే పంపారో వాళ్ళ అందరిపైన చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా పురుగులు పట్టిన పాత రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి వాటిని నేరుగా ప్రభుత్వానికి ఈ ఖరీఫ్ సీజన్లో సీఎంఆర్ డెలివరీ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. అక్రమాలపై ఏలూరు ఎఫ్సీఐ డిఎం ఇచ్చిన నివేదిక ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీఎంఆర్ డెలివరీని నిలిపివేయాలని ఆదేశించారు. రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మరోసారి పాలిష్ పట్టించి సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేయడం అనేది కూటమి పాలన చేపట్టిన నాటి నుండి అనేక మిల్లుల్లో యథేచ్ఛగా కొనసాగుతోందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది మిల్లర్లు తమ మాయాజాలంతో రైతుల దగ్గర నుంచి కొన్న ధాన్యాన్నేమో బయట ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుని ఇవాళ ఏదైతే చౌక డిపోల ద్వారా ఇస్తున్న బియ్యాన్ని తక్కువ ధర కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి దాన్నే కస్టమ్ మిల్లింగ్ రైస్గా దాన్ని మళ్ళీ సివిల్ సప్లై వాళ్ళకి అప్పగించడం వల్ల, ఎఫ్సీఐకి తరలించడం వల్ల మళ్ళీ ఆ బియ్యం పేదలకి వస్తూ ఉన్నాయి. వరి ఎక్కువగా సాగయ్యే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఇటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ పలువురు రైస్ మిల్లర్లు ఎడాపెడా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ రైస్ మిల్లర్ల అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు వామపక్ష నేతలు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయకుండా కూటమి పెద్దలు, అధికార యంత్రాంగం మిల్లర్లతో కుమ్మక్కవడంతో దళారుల దందాలు సాగుతున్నాయి. మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పేదలకు న్యాయం జరగదంటున్నాయి వామపక్షాలు, రైతు సంఘాలు.